చంద్రుడు వెంటనే వినాయకుడి ఆదేశాన్ని శిరసావహించాడు. ఫల్గుణ మాసపు చతుర్థి నాడు నియమనిష్ఠులతో బాలకుండ గణపతి వ్రతాన్ని ఆచరించాడు. చంద్రుడి భక్తికి సంతోషించిన బాలకుండ గణపతి ప్రసన్నుడయ్యాడు. గణపతి అనుగ్రహం వల్ల చంద్రుడికి శాపం నుండి కొంత ఉపశమనం లభించింది. అతని కళంకం పూర్తిగా తొలగనప్పటికీ ఆ కళంకం యొక్క ప్రభావం తగ్గి చంద్రుడి తేజస్సు పెరిగింది. గణపతి చంద్రుడితో ఈ విధంగా అన్నాడు: ఈ రోజు నుంచి ఫల్గుణ మాసపు చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారికి నా అనుగ్రహం ఉంటుంది. వారి కష్టాలు శాపాలు తొలగి జీవితంలో శాంతి లభిస్తుంది అని ఆశీర్వదించాడు. ఫల్గుణ మాసంలో బాలకుండ గణపతిని పూజించడం వలన శాపాలు, అపవాదులు, కళంకాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత, తేజస్సు లభిస్తాయని తెలుస్తుంది. తరువాత వచ్చేది మనకు చైత్రమాసం కాబట్టి వికట గణపతిని మనం ఆరాధిస్తాము. మరి తరువాత మాసపు సంకష్టహర చతుర్థి వ్రతం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.